way energetic because we are entering into the 83rd episode, very short, near to 100th episode, only 17 episodes to do. ఓకే, మీరు నాతో పాటు ఓపిక్గా ఇన్ని ఎపిసోడ్స్ ఉన్నారు. సో ఒక జోక్ చెప్పుకొని మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే తన కొడుకుని హాస్టల్లో చేర్పించింది. పట్టణంలో చేర్పించిన తర్వాత ఫస్ట్ 2 monthsకే హాలిడే అని చెప్పేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అడిగింది, నానా హాస్టల్లో నీ పరిస్థితి ఎలా ఉందిరా అక్కడ అంటే, ఏంటోనమ్మా హాస్టల్ అంతా బాగానే ఉంది, ఫుడ్ బాగానే ఉంది, బెడ్ బాగానే ఉంది, చదువు బాగానే ఉంది, కానీ ఏంటో అక్కడ మనుషుల ప్రవర్తన ఒక్క విధంగా ఉందన్నాడు. ఏమ్మా ఏం జరిగిందిరా అంటే, ఒకతనేమో తల గోడకేసి బాదుకుంటాడు, ఒకతనేమో జుట్టు పీకేసుకుంటున్నాడు, ఒకడు బోరబడి అని కొట్టేసుకుంటున్నాడు, ఒకడేమో బాబు చెవులు మూసి కరుస్తున్నాడు. వారిని ఇన్ని రకాల వాళ్ళు ఎలా ఉన్నారా, మరి వాళ్ళ మధ్యలో నువ్వెలా ఉంటున్నావురా అంటే, నేనే మాత్రం ఏం పట్టించుకోను అమ్మా, నేను హార్మోనియం మీద పాట పాడుకుంటూ వెళ్తానమ్మా అన్నాడు. జోక్ బాగుందా? అర్థం కాలేదా? అలా హార్మోనియంతో వాయించబట్టి అందరూ అలా అయ్యారండి. ఇప్పుడు నా పాట వల్ల మీరు తయారైనట్టు. ఓకే, నౌ ఎంటరింగ్ ఇన్ టు ది అనాలిసిస్ అంటే విశ్లేషణ. సెంటెన్స్ అనాలిసిస్లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము, క్లాసెస్ ఆర్ ఆఫ్ 2 types. ఏంట్రా అంటే, ఒకటి మెయిన్ క్లాస్ లేక ప్రిన్సిపల్ క్లాసు, రెండోది వచ్చి సబార్డినేట్ క్లాసు. మెయిన్ క్లాస్ అంటే ఏం చెప్పాను, ఏ క్లాస్ అయితే మీనింగ్ కోసం వేరే క్లాస్ మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తానే ఓన్గా మీనింగ్ని ఇచ్చేస్తుందో ఆ క్లాస్ని మెయిన్ క్లాస్ అన్నాము. సబార్డినేట్ క్లాస్ అంటే ఏ క్లాస్ అయితే తనంతట తాను పూర్తి మీనింగ్ని ఇవ్వలేక మీనింగ్ కోసం వేరే క్లాస్ మీద డిపెండ్ అవుతుందో, ఆధారపడుతుందో ఆ క్లాస్నే సబార్డినేట్ క్లాస్ అన్నాము అనుకున్నాం. ఇప్పుడు మనం అవి ఏంటి అని తెలుసుకోవాలి. ఏది మెయిన్ క్లాస్, ఏది సబార్డినేట్ క్లాస్ అంటే, అసలు ఏం చెప్పాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కాదు ఎక్కడైనా సరే క్లాస్ అంటే ఏంట్రా అంటే మెయిన్ క్లాసే ఉంటుంది ఎక్కడైనా సరే. జనరల్గా సబార్డినేట్ క్లాస్ అనేది ఉండదు, మనం తయారు చేస్తేనే తయారవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ. నేను చెప్పా ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్నటువంటి భాగాన్ని ఏమన్నాం, సెంటెన్స్ అంటాం, వాక్యం అంటాం. అది ఎంత పొడుగుంటుంది ఎంత పొట్టుందో లెంగ్త్ని బట్టి వాక్యం ఏర్పడదు. ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్. సో ఇక్కడ స్టార్టింగ్ తీసుకుంటే శ్రీదేవి దగ్గర నుంచి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ, ఇంత పొడుగుంది కాబట్టి దీనిలో బోల్డ్ సెంటెన్స్ అనుకోకూడదు, ఒక సెంటెన్సే. అయితే ఇందులో క్లాజులు ఏమి ఉన్నాయిరా ముందు మనం చూసుకుందాం. ఏంట్రా అంటే, శ్రీదేవి ఈజ్, సరదాగా ఫ్రేజ్ గుర్తుపడదామా? ఓకే, ఇదిగోండి సబ్జెక్ట్ శ్రీదేవి ఉంది, ఈజ్ అనేదేమో ఫినిట్ వెర్బ్, కాబట్టి శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ అనేదేమో క్లాజు, ఇన్ అవర్ సిటీ అనేదేమో ఫ్రేజు. ఆ సెంటెన్స్లో ఒక క్లాజు ఒక ఫ్రేజ్ కనిపించినాయి. ఓకే, ఫ్రేజ్ని కనిపెట్టాం కదా. ఇన్ అవర్ సిటీలో మీకేంటి సబ్జెక్ట్ లేదు, ఫినిట్ వెర్బ్ లేదు, అసలు వెర్బే లేదులే, కాబట్టి ఏమైంది ఫ్రేజ్. ఇది గుర్తుపట్టడం తయారైంది, బట్ ఫ్రేజ్తో మనకు పని లేదులే, సరదా గుర్తుపట్టాం. ఇప్పుడు చూడండి, శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అనేటువంటి దానిలో ఎన్ని క్లాసులు ఉన్నాయి ఆ సెంటెన్స్లో? ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్నటువంటి ఈ భాగంలో, శ్రీదేవి ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అనేటువంటి భాగంలో ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాసులు ఉన్నాయంటే మనం దాన్ని టేప్ పెట్టి కొలవద్దు. అక్కడ ఉన్న ఎడ్జెక్టివ్ చూడొద్దు, లేదా వెర్బ్ చూడొద్దు, మొత్తం చూడాల్సిన వెర్బే చూడాలి కదా. కరెక్ట్. ఫినిట్ వెర్బ్లు ఎన్ని ఉన్నాయో చూడండి. శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ, ఇందులో ఈజ్ అనేటువంటి ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఒక క్లాస్ కింద లెక్క. ఓకే, శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అనేది ఒకే ఒక క్లాస్. అంటే దీనిలో ఫ్రేజ్ ఉంది ఇన్ అవర్ సిటీ అనేది, అది మర్చిపోండి, దాని గురించి మనం పెద్ద విషయం అక్కర్లేదు. బట్ మనం చెప్పుకోనండి, శ్రీదేవి ఈజ్ యాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అనేది ఎన్ని క్లాసులు రా అంటే ఒక సెంటెన్సు ఒకే క్లాస్ కూడా. దీన్ని మెయిన్ క్లాస్ అనాలా అంటే ప్రిన్సిపల్ క్లాస్ అనాలా, సబార్డినేట్ క్లాస్ అనాలా అంటే అర్థం చూడండి. శ్రీదేవి అనేటువంటి ఆవిడ మా పట్టణంలోనే చదువుకోనటువంటి స్త్రీ, అన్ఎడ్యుకేటెడ్ అంటే విద్యాజ్ఞానం లేనటువంటి స్త్రీ అన్నాం. పూర్తార్థం వచ్చేసింది ఆ క్లాసులో, కాబట్టి దీన్ని ఏమన్నా మెయిన్ క్లాస్ లేక ప్రిన్సిపల్ క్లాస్ అన్నాం. అన్నీ ఇవే ఉంటాయి అనమాట ఇంగ్లీష్లో ఫస్ట్ అసలు. తర్వాత చూడండి, ఇందులోనే మళ్ళీ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఒక సెంటెన్స్, షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్ రావచ్చు, కోలన్ రావచ్చు, ఏదైనా కింద చొక్క ఉందా లేదా, ఇగో ఈ చొక్క ఉంటేనే ఫుల్ స్టాప్ కింద లెక్క. దీని మీద క్వశ్చన్ మార్క్ కింద ఇంకో గీత ఉండొచ్చు, ఎక్స్క్లమేషన్ ఇలా ఉండొచ్చు, ఏదన్నా ఉండండి. బట్ ఇదేంటంటే కింద చొక్క ఉందంటే ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ దాకా ఉన్న భాగాన్ని సెంటెన్స్ అంటామని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అనేది ఇందులో ఎన్ని క్లాసులు ఉన్నాయండి అని అడిగాం అనుకోండి. ఓకే, ఫ్రేజులు కూడా మనం చూడొచ్చు. ఇన్ ఇంగ్లీష్ అనేది ఫ్రేజు, షీ స్పీక్స్ ఫ్లూయెంట్ అనేది క్లాసు. ఎట్టారా అంటే షీ అనేది ఏమో సబ్జెక్టు, స్పీక్స్ అనేది ఏమో ఫినిట్ వెర్బ్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఏమో అది క్లాస్ అయింది. అలా కాకుండా ఇన్ ఇంగ్లీష్ అనేది
ఇదేమైంది, ఫ్రేజ్ అయింది. దానిలో సబ్జెక్ట్ లేదు, వెర్బ్ లేదు, అసలు ఫిండ్ వెర్బ్ మాట దేవుడు అడుగు, వెర్బే లేదు. కాబట్టి ఇది ఫ్రేజ్. బట్ క్లాజు ఫ్రేజ్ మాట్లాడి మనం అసలు దాని జోలికి వెళ్ళొద్దు, అయిపోయింది. క్లాజులు ఉన్నాయా అని మాత్రం చూడాలి. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అనేటువంటి ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్న భాగాన్ని సెంటెన్స్ అనుకుంటే ఆ సెంటెన్స్లో ఎన్ని క్లాసులు ఉన్నాయా ఇప్పుడు అంటే మనం చూడాల్సింది ఏంటి, ఫినిట్ వెర్బ్ ఎన్ని ఉంటే అన్ని క్లాసులు ఉన్నట్టు అని చెప్పుకున్నాం. ఒక ఫినిట్ వెర్బ్ ఉంటే ఒక క్లాస్, ఇందాక చూసినట్టు. ఇప్పుడు కూడా చూడండి, స్పీక్స్ అనేది ఒక్కటే ఫినిట్ వెర్బ్ ఉంది, అదే టెన్స్ చెప్తుంది ప్రెజెంట్ అని. స్పీక్స్లో ఏముంది అక్కడ, డస్ అంటే ప్రెజెంట్. సో నేను ప్రెజెంట్ టెన్స్ నేను చెప్పుకుంటాను ఈ వెర్బ్, కాబట్టి దీని ఫినిట్ వెర్బ్ అన్న అలాంటి వెర్బ్లు ఏమి ఉన్నాయి ఇక్కడ, ఒకటే ఉంది. కాబట్టి షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అన్నారు. స్పీక్స్ అనేది ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది, దీని ఏమన్నా మనము ఒక క్లాజ్ అన్నాము. ఓకే, ఇది మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా అంటే క్లాజు తను పూర్తి అర్థం ఇస్తుంటే మెయిన్ క్లాజు, సగం అర్థమే ఇస్తుంటే లేదా వేరే క్లాజ్ మీద అర్థం కోసం డిపెండ్ అయితే సబార్డినేట్ క్లాజు. ఇప్పుడు చూడండి, షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఆవిడ ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతుంది అన్నాం. పూర్తి అర్థం వచ్చిందా రాలేదా, వచ్చింది కదా. షీ అంటే ఎవరైనా కాబట్టి రాలేదంటారు. అబ్బా అది కాదబ్బా, ఇక్కడ పేరు ఉండాలి, రుక్మిణి లేకపోతే వందన జాను ఇవి ఉండక్కల్లా, ఇక్కడ షీ అని ఉంది కదా. ఓకే, ఆవిడ ఎవరైతే ఏమైంది, స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ భాషలో ఫ్లూయెంట్గా మాట్లాడగలదు, ఇంతే కదా, పూర్తి అర్థం వచ్చేసింది. కాబట్టి ఏంటి, పూర్తి మీనింగ్ ఉంది. ఇది మెయిన్ క్లాజే. ఏ క్లాజ్ అయితే పూర్తి మీనింగ్ ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాజ్ అనేస్తాం. అంటే ఒక సెంటెన్స్ ఒకే ఒక మెయిన్ క్లాజ్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మరి సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంట్రా అంటే అసలు సబార్డినేట్ క్లాజ్ అనేది ఉండదు. మనం ఒక క్లాజ్ని జాగ్రత్తగా వినండి, ఒక క్లాజ్ని అన్ని మెయిన్ క్లాజులే కదా, ఇప్పుడు కూడా సెంటెన్స్ అన్ని మెయిన్ క్లాజులే ఉంటాయి. ఒక మెయిన్ క్లాజ్ని వేరే మెయిన్ క్లాస్తో కలిపేటప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగిస్తే, నోట్ దిస్ పాయింట్ ప్లీజ్, ఒక క్లాజ్ని వేరే క్లాస్తో కలిగేప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించి మనం కలుపుతున్నట్లయితే, అంటే బికాజ్ అని, ఆల్దో అని, యాజ్ అని, ఇఫ్ అని, మనం ఇంతకుముందు మనం అడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఏది కంజంక్షన్స్ చెప్పుకున్నాం. ఏమని, కంజంక్షన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పాం. ఆ సబార్డినేట్ కంజంక్షన్స్లోనే ఇఫ్, వెదరు, బికాజ్, యాజ్, ఇన్స్టెడ్ ఆఫ్, అన్లెస్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, అలాగే వాట్, వెన్, విచ్, వై, హూ, హౌ, ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ని కూడా మనం చెప్పుకున్న సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నామే. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ వచ్చి మెయిన్ క్లాస్ని చెడగొడతాయి. ఏం చేస్తాయి, పూర్తార్థం ఇచ్చే మెయిన్ క్లాస్ని మీనింగ్ కోసం వేరే క్లాస్ మీద డిపెండ్ అయ్యేట్టు అడుగుతున్నామని చేస్తాయి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్. కాబట్టి ఏంటంటే అంటే ఇంగ్లీష్లో అసలు ఎప్పుడు మెయిన్ క్లాస్లో ఉంటాయండి. సబార్డినేట్ క్లాస్ ఎట్లా ఏర్పడుతుందా అంటే సబార్డినేట్ కంజంక్షన్ కనుక ఉపయోగించి మనం రెండు క్లాజులు కలుపుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఏం చేస్తుంది, సగవర్ధం ఇస్తుంది కదా. ఇది సగవర్ధం ఇచ్చింది అవటం వల్ల ఇది క్లాస్తో చేరి ఏం చేస్తుంటే ఆ క్లాజును కూడా పూర్తార్థం ఇచ్చే క్లాసు సగవర్ధం ఇచ్చేట్టు మార్చిపడేస్తుంది, వేరే క్లాస్ మీద డిపెండ్ అయ్యేది చేస్తుంది అనమాట. చెడువారి సాహసం చేయరాదంటామే, ఇది అంతే. అంటే చెడని కదలే, గ్రామర్లో అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, శ్రీదేవి ఈజ్ an uneducated woman in our city. శ్రీదేవి అనే ఆవిడ మా సిటీలో చదువుకునేటువంటి స్త్రీ అన్న పూర్తి అర్థం ఇచ్చింది చక్కగా, పాపం అది మెయిన్ క్లాస్. అలాగే షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఆవిడ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంది, ఇది కూడా పూర్తి అర్థం ఇచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతాం, ఇదొక క్లాస్ ఉన్న సెంటెన్స్, ఇదొక క్లాస్ ఉన్న సెంటెన్స్, ఈ రెండు కలిపి మనం కంజంక్షన్తో కలుపుతాం. ఇదే రేపు మనకు చేయబోయే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. కలిపితే ఏమవుతుందంటే ఇక్కడ ఆల్దో అని పెట్టాం అనుకోండి, ఆల్దో అని పెట్టాం. ఆల్దో అంటే అయినప్పటికీ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ ఫుల్ స్టాప్ తీసాం అంటే ఏంటి, గోడ తీసేస్తే క్లాసులకు వెళ్ళినట్టుగా ఏం చేసాం, కంజంక్షన్ పెట్టేసి రెండింటిని కలిపేసాం. ఇప్పుడు చూడండి, ఆల్దో శ్రీదేవి ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అన్నాం. దీని అర్థం వస్తుంది తెలుసా, శ్రీదేవి గారు మా ఊళ్ళో చదువుకోనటువంటి స్త్రీయే అయినప్పటికీ అని ఆపేసాం. ఇప్పుడు ఏమైందండి, ఇందాకేమో పూర్తి అర్థం ఇచ్చింది, ఇందాకేమన్నాం, శ్రీదేవి గారు మా ఊళ్ళో అంతగా విద్య లేనటువంటి స్త్రీ అన్న పూర్తి అర్థం వచ్చింది. ఇప్పుడు ఆల్దో అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఏం చేసింది, ఈ పూర్తి అర్థం ఇచ్చేటువంటి క్లాస్తో కలిసేటప్పటికీ ఈ పూర్తి అర్థానిగా సగం అర్థాలకు మార్చేసింది. కాబట్టి ఇంగ్లీష్లో ఇప్పుడు మెయిన్ క్లాసే ఉంటుంది.
సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి ఆ మెయిన్ క్లాస్కి చేరి దాని కాస్త సబార్డినేట్ క్లాస్గా మార్చేస్తుంది. అంటే అర్థం కోసం వేరే క్లాస్ మీద ఆధారపడేట్టు చేస్తుందనడానికి ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. ఇందాక శ్రీదేవి ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ, పూర్తి అర్థం వచ్చింది ఫుల్ స్టాప్ దాకా. ఏంటంటే శ్రీదేవి గారు మా ఉన్నటువంటి ఊరిలో అన్ఎడ్యుకేటెడ్ అంటే మన విద్య అభ్యసించినటువంటి ఒక స్త్రీ అన్నాం. ఇప్పుడు ఆల్దో అయినప్పటికీ అనమాట చేర్చాం, ఏది రెండింటిని కలపడం కోసం. ఈ సబార్డినేట్ కంజంక్షన్ అంటే దీని అర్థమే సగం ఇస్తుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఎందుకన్నాం, ఇదే సగం అర్థం ఇస్తుంది. ఏమని, అయినప్పటికీ అంటుంది, ఏం పీకింది అని చెప్పాలిగా. కాబట్టి ఇక్కడ ఆల్దో శ్రీదేవి ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అంటే శ్రీదేవి గారు మా ఊళ్ళో విద్యాజ్ఞానం లేనటువంటి స్త్రీయే అయినప్పటికీ అని ఆపేశాం. ఇప్పుడు ఏమైంది, ఇందాకట్లా పూర్తి అర్థం అట్లా ఆల్దో చేర్చడం వల్ల అయినప్పటికీ ఆవిడ ఏం చేసింది, విద్యాజ్ఞానం లేకపోయినప్పుడు డబ్బు సంపాదించిందా, విద్యాజ్ఞానం లేనటువంటి స్త్రీ అయినప్పటికీ ఏమన్నా ఇంగ్లీష్ గ్రామర్ పాఠాలు చెప్పిందా, విద్యాజ్ఞానం లేకపోయినా కూడా రాజకీయ నాయకురాలుగా ఏమైనా ఎదిగిందా, ముఖ్యమంత్రి అయిందా, గవర్నర్ అయిందా, ఏం చేసిందని చెప్తేనే, అంటే వేరే క్లాసు పెడితేనే దీనికి కంప్లీషన్ వస్తుంది. అప్పుడు మాత్రమే దానికి మీనింగ్ వస్తుంది పూర్తిగా. కాబట్టి ఏమైంది, ఇందాక పూర్తర్థం ఇచ్చేది ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైతే చేయడానికి సగవర్థం ఇచ్చడానికి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్నే సబార్డినేట్ క్లాస్ అంటాం. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి, పూర్తర్థం ఇవ్వకుండా వేరే క్లాస్ మీద ఆధారపడటం. సబార్డినేట్ క్లాస్ ఎట్లా వస్తాయి, వాటంతటా ఉండవు. సబార్డినేట్ కంజంక్షన్ కనుక క్లాస్కి చేరితేనే, అంటే ఇంగ్లీష్లో అన్ని మెయిన్ క్లాసులే ఉంటాయి. అసలు ఎప్పుడైతే సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి ఆ క్లాస్కి చేరుతుందో అప్పుడు పూర్తర్థం ఇచ్చేటువంటి ఆ మెయిన్ క్లాస్ కాస్త సబార్డినేట్ క్లాస్గా మారిపోతుంది. ఈ సబార్డినేట్ కంజంక్షన్ పుణ్యాన. కాబట్టి పుణ్యం కట్టుకుంది ఇదే. ఇప్పుడు ఆల్దో శ్రీదేవి ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ అవర్ సిటీ అంటే మా సిటీలో ఆవిడ అంతగా చదువుకోనటువంటి మనిషి అయినప్పటికీ అని ఆపాం. ఇప్పుడు చెప్పరా, మిగతా చెబితే కానీ మనం ఆపలేము. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఇది మెయిన్ క్లాస్. ఇప్పటికి కూడా ఆమె అనర్గళంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడగలుగుతుంది అన్నాం. అంటే దీని పూర్తి అర్థం ఏంటంటే, ఇందాకేమన్నాం, ఆమె చదువుకోవాలి మా ఊళ్ళో, ఆవిడ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది, రెండు మెయిన్ క్లాసు. ఇప్పుడేం చేసాం, ఆమె మా ఊళ్ళో చదువుకోనటువంటి మనిషి అయినప్పటికీ అని దాన్ని సబార్డినేట్ క్లాస్ చేసి పూర్తి మీనింగ్ రావడం కోసం ఇంకో మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయ్యేది చేసాం. ఏంటి, ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది అని. కాబట్టి ఆల్దో ఏం చేసింది, చక్కటి మెయిన్ క్లాస్ని చెడగొట్టి సబార్డినేట్ క్లాస్గా చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, హీ డిడ్ నాట్ స్టడీ వెల్, అతను బాగా చదవలేదు, కష్టపడి చదువుకోవాలా. ఇదొక సెంటెన్స్. ఏది, ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్. హీ డిడ్ నాట్ స్టడీ వెల్ వరకు అంతా ఒక సెంటెన్స్ అయింది. ఓకే, దీనిలో ఏముంది, హీ డిడ్ నాట్ స్టడీ వెల్లో ఎన్ని వెర్బ్లు ఉన్నాయో, ఫినిట్ వెర్బ్స్ అన్ని క్లాసులు ఉన్నట్టు చెప్పుకున్నాం. ఫ్రేజ్ విషయం మర్చిపోండి. ఎన్ని ఫినిట్ వెర్బ్లు ఉన్నాయి, హీ డిడ్ నాట్ స్టడీ అంటే నాట్ లేకపోతే డిడ్ స్టడీలో కలిసిపోయి స్టడీడ్ అయ్యేది. కాబట్టి ఎన్ని వెర్బ్లు అంటూ ఒక వెర్బే. డిడ్ స్టడీ అనేది మొత్తం ఒకటే వెర్బ్, అర్థమైందా. కాబట్టి ఫినిట్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కటే ఉంది. ఒక ఫినిట్ వెర్బ్ ఉందంటే కనుక ఒక మెయిన్ క్లాస్, ఒక క్లాస్ అంతే, మెయిన్ క్లాస్ కూడా కాదు. ఒక ఫినిట్ వెర్బ్ ఉంటే ఒక క్లాసే. ఓకే, కాబట్టి హీ డిడ్ నాట్ స్టడీ వెల్ అనే దానిలో ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాస్. అంటే ఒక సెంటెన్స్ కూడా, ఒక సెంటెన్స్ ఒక క్లాసే ఉండొచ్చు, పూర్తి ఒక క్లాసే మొత్తం సెంటెన్స్ పూర్తి చేసేయచ్చు. నెక్స్ట్, హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్ అన్నాం, ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, మళ్ళీ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఒక సెంటెన్స్. హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్. ఇందులో ఎన్ని వెర్బ్లు ఉన్నాయా అంటే డిడ్ అనేటువంటి ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది, అంటే డిడ్ పాస్ ఒకటే సెంటెన్స్. నాట్ లేకపోతే పాస్ అని వచ్చేసేది. అక్కడ నాట్ ఉంది కాబట్టి డిడ్ పాస్ అని విడిపోయింది, బట్ ఒక వెర్బే. సో ఒక ఫినిట్ వెర్బే ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం, ఫినిట్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి ఒక్క క్లాజ్ ఉన్నట్టే లెక్క ఇందులో కూడా. సో ఇదొక క్లాజ్ ఉన్న సెంటెన్సు, ఇదొక క్లాజ్ ఉన్న సెంటెన్సు. ఇప్పుడు రెండు పూర్తార్థాన్ని ఇస్తున్నాయా అంటే రెండు మెయిన్ క్లాసులు ఏంటంటే ఎస్, రెండు మెయిన్ క్లాసులే. ఎందుకంటే ఇక్కడ చూడండి, హీ డిడ్ నాట్ స్టడీ వెల్ అన్నాం, దేని మీద ఆధారపడాలా, వాడు బాగా చదవలేదయ్యా, మీనింగ్ ఇచ్చేసింది, అయిపోయింది పో. నెక్స్ట్, హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్ అంటే వాడు ఎగ్జామ్లో పాస్ కాలేదయ్యా, దాని ముందు విషయం అనవసరం, చదివాడో చదవలేదో చెప్పట్లా, కానీ పూర్తార్థం వస్తుంది. ఏంటంటే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలా, పూర్తి మీనింగ్ వచ్చేసింది. కాబట్టి దేనికైతే మెయిన్ క్లాసులే. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, యాజ్ అనేటువంటి కంజంక్షన్, ఇదేంటి, సబార్డినేట్ కంజంక్షన్. నేను మళ్ళీ కొత్తగా చెప్పనవసరం, మీరు ముందు ఎపిసోడ్ చూసే ఇక్కడికి రండి. సడన్గా ఇందులోకి వచ్చేసి సబార్డినేట్ కంజంక్షన్ అంటున్నాడు, మెయిన్ కంజంక్షన్ అంటున్నాడు, కింద కామెంట్ ఏమండి కంజంక్షన్స్ ఒకసారి చెప్పండి. సబార్డినేట్ అంటే ఏంటండి అడగదు ఇంకా నన్ను. మొట్టమొదటి మీరు ఒకటో ఎపిసోడ్ నుంచి వచ్చిన వాళ్ళే, కష్టపడిన వాళ్ళకే రేపు ఫలితం దక్కుతుంది. సడన్గా 70 కొంతమంది అంటారు టైటిల్స్లో మీరు పెట్టే టెన్స్ అని చెప్పేసేయండి, లేకపోతే మీరు ఒక ఫోల్డర్లో పెట్టేసేసి ఇవి టెన్స్లు, ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని పెట్టండి. అంటే ఇదేం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాదు, అక్కడ టోకెన్లు పెట్టేసేసరి దోశ ఇడ్లీ అనడానికి. చదువు అనేది మొదటి నుంచి చివరిదాకా కంటిన్యూ అవుతేనే వస్తుంది. అని నాకు టెన్స్లు కావాలి, టెన్స్లు తీసుకుంటా, వాట్ ఈస్ దిస్
అంటే ఒక టెన్స్ వరకు మీరు నేర్చేసుకుంటూ వస్తా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా కష్టపడాలని ఎందుకంటున్నాం అంటే ఒకదానికొకటి లింకప్ అయ్యి షార్ట్ కట్స్ ఉండవు చదువుకి నాకు టెన్స్ కావాలి అందుకే మీరు ఎక్కువ మంది చూడలేని కొంతమంది అన్నారు చూడక్కల్లా చూసే 10 మంది సంతృప్తిగా పూర్తిగా చూసి నేర్చుకోండి అంతేగాని ఒక నేను నేర్చుకుని సగం టెన్స్లోకి వెళ్తాడు ఆయనకు వెర్బులు రాకుండా టెన్స్ ఏమొస్తుంది ఒకలేమో ఏం చేస్తారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి వచ్చేస్తారు యాడ్జెక్టివ్స్ రాకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎట్ట వస్తుంది కొంతమంది అనాలిసిస్లోకి వచ్చారు అనాలిసిస్లోకి వచ్చి మీ కంజంక్షన్స్ రాకుండా అనాలిసిస్ చేయలేరు అందుకే నేను చెప్తున్నా కష్టమో సుఖమో మీరు షార్ట్ టర్మ్స్ పెట్టుకోకండి ఏ టెట్ ఎగ్జామ్ గురించో ఏ పోలీస్ కానిస్టేబుల్ వెళ్తున్నా అంటే రేపు మీరు ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళకపోతే మీకు అక్కర్లేదా ఇంగ్లీషు అప్పటికప్పుడు మీకు ఏదైనా అవసరం వస్తే బ్యాక్ ఉన్నట్టు కొంటారా ఇంగ్లీష్ని నేను తెలియగడుతున్నా ఒక టీచర్గా మిమ్మల్ని అనే హక్కు నాకు ఉంది కూడా అంటున్నా ఏంటంటే మీకు రేపు పొద్దున నేను ఊరెళ్తే కప్పుకుని బ్యాక్ ఇంట్లో బ్యాగ్ ఉండాలి ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు మనకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడే సడన్గా మనకు రోగం వస్తుందో ఏదో మంచి జరుగుతుందో మనకు తెలియదు అట్లాగే చదువు అనేది మనకు పర్మనెంట్ ప్రాసెస్లో ఉండాలని నేను నేర్పుతున్నారప్ప మీకోసం చెప్పి రేపు పొద్దున మీరు టెట్ ఎగ్జామ్ రాయడం కోసం కానిస్టేబుల్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్ నేను చెప్తాను కాబట్టి మీరు కూడా ఏంటంటే ఏదో నాకు టెన్షన్ పెట్టేయండి టెన్షన్లో చూసుకుంటా లేకపోతే ఎనాలిసిస్ పెట్టండి అదొకటి చూసుకుంటాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పెట్టిన అదొకటి చూసుకుంటాం అంటే దానికి కావాలనే పెట్టట్లా ఫోల్డర్గా నేమ్స్ ఎందుకు పెట్టట్లేదంటే నా స్వార్థం కాదు ఇది అలాంటివి నేర్చుకోకూడదు ఎవరైనా చెప్పినా మీరు ఎంకరేజ్ చేయకూడదు నిజమైన స్టూడెంట్స్ అయితే మీకు అది ఒంటికి పట్టాలి టెంపరీ ఎఫర్ట్స్ కోసం కాదు పర్మనెంట్ లైఫ్ కోసం రేపు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళినా ఇంగ్లీష్ మీకు రావాలంటే ఒకటో ఎపిసోడ్ నుంచి చూసుకుంటా చాలా సంగతి నాలాగని మీరు ఈ ఎపిసోడ్స్ అన్ని కంటిన్యూగా చూస్తేనే మీకు స్లాబ్ అవుతుంది పైకి రావడానికి ఎప్పుడైనా సరే మెట్లే మంచిది లిఫ్ట్లో కరెంట్ పోవచ్చు ఓకే మెట్లు సేఫ్టీ అట్లా ఇక్కడ కూడా ఏంటంటే మీరు కంజంక్షన్స్ ముందు నేర్చుకోండి నన్ను మళ్ళీ చెప్పమన్నారు కదా ఆల్రెడీ మీకు కోఆర్డినేట్ అంటే ఏంటి సబార్డినేట్ ఏంటి వాట్ వన్ విచ్ వై హోల్ కూడా సబార్డినేట్ అని చెప్పాను అవి నేర్చుకున్నప్పుడు ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమైంది యాజ్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్ హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్ అన్నాం ఇప్పుడు ఏమైంది తెలుసా యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ అంటే ఏంటి ఎందువలన పూర్తిగా రావట్ల అర్థం అంటే ఆ కంజంక్షనే సగవరం తీస్తుంది అది కాస్త ఈ మెయిన్ క్లాస్ కలిసిపోయింది ఇందాక మెయిన్గా పూర్తి అర్థం ఇస్తుంది మెయిన్ క్లాస్ అంటే ఏంటి పూర్తి అర్థం ఇచ్చే క్లాసు ఇందాక ఇది పూర్తి అర్థం ఇస్తుంది హీ డిడ్ నాట్ స్టడీ వెల్ వాడు బాగా చదవలేదు అని చెప్తుంది ఎప్పుడైతే యాజ్ చేర్చామో వాడు బాగా చదవనందు వలన అని సగం అర్థం వచ్చేసింది ఇప్పుడు కాబట్టి ఇంగ్లీష్లో మెయిన్ క్లాస్లో ఉంటాయి ఇప్పుడు ఈ యాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి ఏం చేసింది ఈ మెయిన్ క్లాస్ని కాస్త సబార్డినేట్ క్లాస్గా చేసేసింది అదే కోఆర్డినేట్ కంజంక్షన్ పెట్టుంటే కనుక అది అలాగే ఉండిపోయింది మెయిన్ క్లాస్గానే కాబట్టి సబార్డినేట్ క్లాస్ ఎట్లా ఏర్పడిందిరా అంటే ఒక క్లాస్కి అంటే మెయిన్ క్లాసే ఉంటుంది కదా క్లాస్కి సబార్డినేట్ కంజంక్షన్ చేర్చడం వల్ల మెయిన్ క్లాస్ కాస్త సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది ఇది నేర్చుకోండి సో ఇక్కడ యాజ్ చేరిపోయింది ఇప్పుడు యాజ్ అంటే అందువలన హీ డిడ్ నాట్ స్టడీ వెల్ వాడు బాగా చదవకపోయినందు వలన ఇప్పుడు ఫుల్ స్టాప్ తీసేయాలి కంజంక్షన్ పెట్టాక హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్ వాడు ఎగ్జామ్స్లో పాస్ కాలేదు ఇప్పుడు చూడండి హీ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ అనేది పూర్తి అర్థం ఇప్పటికీ ఇస్తుంది కాబట్టి అది మెయిన్ క్లాసే కానీ ఇదేమైంది ఇందాక మెయిన్ క్లాస్లో ఉన్న చక్కటి ఈ డిడ్ నాట్ స్టడీ వెల్ అనేది యాజ్ అనేట్ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైతే పెట్టామో సగం అర్థంలోకి వచ్చేసింది సో ఇప్పుడు ఏంటి యాజ్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్ వాడు బాగా చదవకపోయినందువలన కోట్లు సంపాదించాడా జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడా ప్రధానమంత్రి అయ్యాడా ఏం చేస్తున్నాడు అని చెప్పాలంటే నెక్స్ట్ ఇంకో క్లాస్ మీద డిపెండ్ ఇది కాబట్టే ఈ భాగాన్ని ఇప్పుడు ఏమన్నాం సబార్డినేట్ క్లాస్ అన్నాం ఇప్పుడు నేర్చుకోండి సబార్డినేట్ క్లాస్ అంటే ఏ క్లాస్ అయితే అర్థం కోసం వేరే క్లాస్ మీద ఆధారపడిందో ఇప్పుడు దాని పూర్తి మీనింగ్ ఇవ్వట్లా వాడు బాగా చదవకపోవడం చేత వ్యాపారం పెట్టుకున్నాడా ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు అది చెప్తే కానీ పూర్తిగా మీనింగ్ రావట్లా దాన్నే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టే దాన్ని సబార్డినేట్ క్లాస్ అన్నాం ఇప్పుడు చూడండి హీ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్స్ వాడు అలా కష్టపడి చదవకపోవడం వలన వాడు పరీక్షలో పాస్ కాలేదు అని చెప్తున్నాం అంటే ఆ మెయిన్ క్లాస్ చేరిస్తేనే ఈ సబార్డినేట్ క్లాస్కి పూర్తి మీనింగ్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాస్ అంటే ఏ క్లాస్ అయితే పూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాస్ అన్నాము ఏదైతే మీనింగ్ తనంతట స్వయంగా ఇవ్వలేక మీనింగ్ కంప్లీట్ అవ్వడం కోసం వేరే క్లాస్ మీద ఆధారపడిందో దాన్ని సబార్డినేట్ క్లాస్ అన్నాము అసలు ఎప్పుడు మెయిన్ క్లాసులు ఇంగ్లీష్లో ఉంటాయి సబార్డినేట్ క్లాస్ ఎలా ఏర్పడిందిరా అంటే సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి కనుక ఒక క్లాసులో చేరితే అప్పుడు ఆ క్లాస్ కాస్త అంటే మెయిన్ క్లాస్ కాస్త సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది ఇంకోటి ఏంట్రా అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పుకున్నాం అంటే మెయిన్ క్లాస్ అంటే ఏంటి సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి సబార్డినేట్ క్లాస్ అంటే ఏర్పడుతుందో చెప్పుకున్నాం కదా ఇది కనుక మనకు బాగా వస్తే మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోయేటువంటి మెయిన్ థింగ్ ఏంట్రా అంటే సెంటెన్సెస్ అనాలిసిస్ మెయిన్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న అనాలిసిస్ అంతా ఇంట్రడక్షనే అసలు అనాలిసిస్ ఏంటంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ 3 రకాల వాక్యాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఏంట్రా అంటే సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఇలా 3 రకాలుగా సెంటెన్స్ ఉంటుంది సెంటెన్సెస్ ఎన్ని రకాలు 3 రకాల అనాలిసిస్ చేస్తే కనుక 3 రకాలు వస్తాయి సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్
కాంపౌండ్ సెంటెన్స్. దానికి ముందు మనం ఇక్కడ మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజ్ బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను మీకు వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే ఈ మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి, కంజంక్షన్స్ ఏంటి అని తెలుసుకోకుండా మనం డైరెక్ట్గా కానీ దీనిలోకి వెళ్తే అర్థం కాదు. కాబట్టి ఎందుకని సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఎట్లా ఏర్పడ్డాయంటే ఈ క్లాజులను బట్టి ఆ సింగిల్గా మెయిన్ క్లాజ్ ఉందా, లేదా మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ ఉన్నాయా, రెండు మెయిన్ క్లాస్ ఉన్నాయా, దీన్ని బట్టే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నిరూపించగలుగుతాం. ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ మనం నేర్చుకుని మన 100% థరో అయితే ఇది మనకు బాగా వచ్చింది అని మీరు అనుకుంటే అప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ సెంటెన్సెస్ సంగతి మనం తెలుసుకుందాం. ఇవేంటంటే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని 3 రకాలుగా ఉంటుంది. అందులో మనం ప్రస్తుతం సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో, దాని యొక్క సినారియో ఏంటో, దాని క్రైటీరియా ఏంటో, రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు సెంటెన్సెస్ అనాలిసిస్లో 3 సెంటెన్స్ భాగాల్లో చెప్పాను కదా, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్లో ఫస్ట్ అయినటువంటి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అని తెలుసుకుంటున్నాం. సింపుల్ సెంటెన్స్ అంటే తెలుసుకోవడం ముందు మనం బాగా మైండ్లో మనం చూపించాల్సింది ఏంటంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉండేటువంటి వర్డ్స్ యొక్క మొత్తం సమూహాన్ని మనం సెంటెన్స్ అంటాం. అంటే స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ అంటే ఇలా రావచ్చు, లేదా క్వశ్చన్ మార్క్ కింద కూడా ఫుల్ స్టాపే ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా ఫుల్ స్టాపే ఉంటుంది, కాలన్ కింద కూడా ఫుల్ స్టాప్ ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉన్న భాగాన్ని, అది ఏదన్నా క్వశ్చన్ మార్కులు ఉన్నా కింద చొక్కుంటే కనుక పూర్ణాంకం అంటాం. ఈ ఫుల్ స్టాప్ ఉన్న భాగాన్ని ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఎంత పొడుగున్నా 4-5 లైన్లు వచ్చినా సరే ఆ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్న భాగాన్ని మనం అన్నాం సెంటెన్స్ అనగా వాక్యము అన్నాం కదా. ఇప్పుడు మనం సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు టెన్స్ అప్పుడు చెప్పుకున్నాం. సింపుల్ అంటే గ్రామర్ పరిభాషలో సింగల్ అంటే ఏక, ఒకే ఒక అని అర్థం. బాగా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. సింపుల్ అనగా సింగల్ అని అర్థము. ఓకే, కాబట్టి ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక సెంటెన్స్లో జాగ్రత్తగా చూడండి, ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజు ఉండి అంటే సింగల్ క్లాజు ఉండి, ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజు ఉండి సింగిల్ క్లాజు, అది మెయిన్ క్లాజ్ అయి ఉంటే అంటే పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంటేనే, అంటే ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజ్ ఉండాలి, అది మెయిన్ క్లాజ్ అయి ఉండాలి, అది అంటే పూర్తి అర్థం ఇచ్చేటువంటి క్లాజ్ అయి ఉండాలి. అలా ఉన్నటువంటి సెంటెన్స్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. బాగా గుర్తుపెట్టుకుని రాసుకోండి. సింపుల్ సెంటెన్స్ అనగా ఒక సెంటెన్స్లో పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి అంటే మెయిన్ క్లాజ్, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండదు, అంటే ఇంకా వేరే క్లాజే ఉండదు, ఇంకా ఆ సబార్డినేట్ క్లాజ్ లేదు, వేరే మెయిన్ క్లాజ్ కూడా ఉండదు. ఇక ఒక సెంటెన్స్లో ఒక క్లాజే ఉంటుందండి, సింగిల్గా ఉంటుందండి, సింగిల్ క్లాజ్ ఉంటుంది. అది ఎలాంటి క్లాజ్ ఉంటుంది, పూర్తి అర్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్ ఏంటండి. ఇప్పుడు సెంటెన్స్లో ఉన్నదే ఒక క్లాజ్ అనుకోండి, అది పూర్తి అర్థం ఇవ్వకపోతే ఎట్లా, కాబట్టి ఏమవుతుంది, పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే మెయిన్ క్లాజే ఉండాలి, అది ఒకటే, ఇంక వేరే క్లాజులే ఉండవు అనమాట. అలా సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే సింపుల్ అనగా సింగల్ అనగా ఒకటి లేక ఏక, ఒక సెంటెన్స్లో అంటే ఒక వాక్యంలో పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి అంటే తనకు తనే మొత్తం అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏమంటాం మెయిన్ క్లాజ్ అంటాం, ప్రిన్సిపాల్ క్లాజ్ అంటాం. అట్లాంటి మెయిన్ లేక ప్రిన్సిపాల్ క్లాజు ఒక్కటే ఉండాలి, ఇంకేం ఉండకూడదు అందులో. అలా ఉన్న వాక్యాన్ని లేక సెంటెన్స్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకే, ఇక్కడ రాశాను కూడా, ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉండే వర్డ్స్ మొత్తాన్ని సెంటెన్స్ అంటాం. సింపుల్ అనగా సింగిల్ అని అర్థం. ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజ్ ఉండి అది పూర్తి అర్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్ అయి ఉంటే దానిని సింపుల్ సెంటెన్స్ అంటాం. అంటే మెయిన్ సింపుల్ సెంటెన్స్లో ఏముంటాయిరా, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్న భాగాన్ని ఏమంటారా, సింపుల్ సెంటెన్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజ్ ఉంటే దాన్ని ఏమంటాం, సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ అంటే సింగిల్ కదా, సో సెంటెన్స్లో సింగిల్ క్లాజ్ అంటే సింపుల్ సెంటెన్స్ అన్నాం అనమాట. కాబట్టి ఒక వాక్యం అంటే ఒక సెంటెన్స్లో సింగిల్గా క్లాజ్ ఉంటే అంటే ఒకే ఒక క్లాజ్ ఉంటే అది మెయిన్ క్లాజ్ అయి ఉండాలి అంతే, పూర్తి అర్థాన్ని ఇచ్చి మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని ఏమన్నా సింపుల్ సెంటెన్స్ అన్నాము. సో ఒకే ఒక క్లాజ్ ఉంటుంది సింపుల్ సెంటెన్స్లో, అది బాగా గుర్తుపెట్టుకోండి. అది పూర్తి అర్థాన్ని ఇచ్చి మెయిన్ క్లాజే అయి ఉంటుంది, ఇంకో క్లాజే ఉండదు. నెక్స్ట్, దీనిలో కంజంక్షన్స్ ఉండవు. ఇంకా అంటే ఏంటి, ఇప్పుడు కంజంక్షన్ అంటే ఏంటి, రెండింటిని కలపాలి. వేరే పెట్టుంటే ఈ పెట్టి కంజంక్షన్ అవసరం, అసలు ఉన్నదే ఒక పెట్టే బస్సు ఉంది అనుకో దానికి కంజంక్షన్ అవసరమా, అట్లాగే ఉండేదే ఒక క్లాజ్ అంటున్నాం. సింపుల్ సెంటెన్స్ అంటేనే ఒక క్లాజు, సింగిల్ క్లాజ్ ఉంటే దేంతో కలపం కాబట్టి కంజంక్షన్స్ కూడా రావన్నమాట ఇక దీనిలో. కాబట్టి ఏంటి, దీనిలో కంజంక్షన్స్ ఉండవు, ఎందుకనగా ఉండే సింగిల్ క్లాజ్ కాబట్టి. అంటే గుర్తుపెట్టే అంశం చెబుతున్నా, ఒక సెంటెన్స్ చూడంగానే మిగతా తర్వాత చెప్తా, అసలు సింపుల్ సెంటెన్సా కాదా గుర్తుపెట్టాలంటే ఏం చేయాలంటే సెంటెన్స్ చూసినప్పుడు
సెంటెన్స్ చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు వెర్బుల్ లెక్కేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక సెంటెన్స్ చూసినప్పుడు వెర్బుల్ చూడాలి. ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉందనుకోండి, అంటే ఎన్ని క్లాసులు ఉన్నట్టు? ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉందంటే ఏంటి అర్థం? ఒక క్లాజే ఉన్నట్టు. ఆ ఒక క్లాజే ఉండి వేరే ఫినిట్ వెర్బే కనబడలేదు అనుకున్నా సెంటెన్స్లో, అది సింగిల్గా ఉన్న క్లాజ్ అనమాట. ఒక క్లాజే ఉందని అర్థం. అంటే సింగిల్గా ఒక క్లాజ్ ఉందంటే అర్థం ఏంటది? సింపుల్ సెంటెన్స్. ఇంకా అది అలాగ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటంటే సింపుల్ సెంటెన్స్ యొక్క లక్షణాలు, రబ్రిక్స్ ఏంట్రా అంటే దాని క్రైటీరియా ఒకటి, సింపుల్ సెంటెన్స్ అనగా సింగిల్ క్లాజ్ ఉంటుంది, అది పూర్తార్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది. రాసుకోండి. సింపుల్ సెంటెన్స్ అనగా ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, అనగా ఒక ఫినిట్ వెర్బ్ మాత్రమే ఉంటుంది, దాన్నే సింపుల్ సెంటెన్స్ అంటాం. అలాగే ఒక సెంటెన్స్ చూసి సింపుల్ సెంటెన్స్ ఎలా గుర్తుపట్టాలంటే, ఒక సెంటెన్స్ చూడంగానే దానిలో ఒకే ఒక ఫినిట్ వెర్బ్, ముందు వెర్బులు లెక్కేయడం నేర్చుకోవాలా. ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది, ఎంత పొడుగైనా కావచ్చు సెంటెన్స్, ఒక ఫినిట్ వెర్బే ఉంటే దాన్ని ఏమంటాం? ఒక క్లాజ్ ఉన్నట్టుగా అంటాం. ఆ ఒక క్లాజ్ ఉందంటే ఏంటి అర్థం? సింగిల్ క్లాజ్ ఉన్నట్టు. సింగిల్ క్లాజ్ ఉండడాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. సో ఇక్కడ రాసుకోండి మళ్ళీ. సింపుల్ అనగా సింగిల్, ఒక సెంటెన్స్లో ఒకే ఒక క్లాజ్ ఉండి అది పూర్తర్థాన్ని ఇచ్చే మెయిన్ క్లాజ్ అయితే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. దీనిలో కంజంక్షన్స్ ఉండవు, ఎందుకనగా ఉండేది సింగిల్ క్లాజే. సో ఉండేది కూడా ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్ క్రైటీరియా ఏంటంటే సింగిల్ వెర్బ్ ఉన్నటువంటి సింగిల్ క్లాజ్ ఉంటుంది, అది మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది, అంతే. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ లేదా ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 15 years అన్న. చాలా లెంగ్దీగా కనపడడం వల్ల మీకు ఎదురుదాకా ఏమనుకున్నారు? అపోహపడ్డారు. ఓరి బాబు ఇది పెద్ద ఇందులో క్లాసులు అసలు లెక్కేది మనకు చేతయే కాదు, ఈ క్లాసులో ఎవరు చూస్తారా అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు దర్జాగా చెప్తారు. చూడండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ అనండి, లేకపోండి గ్రామర్ ఫర్ 15 years. ఇప్పుడు ఇది ఇందులో ఫస్ట్ ఏం చేయాలి మనం? అసలు ఏ సెంటెన్స్ చూడాలంటే వెర్బుల్ లెక్కేయాలి. ఏది? ఫినిట్ వెర్బ్ ఎన్ని ఉన్నాయో ఇన్ఫినిట్ వెర్బ్ లెక్క ఎక్కల. చూడండి. ఐ అన్నాం, హ్యావ్ ఒకటే ఇందులో ఫినిట్ వెర్బ్, బీన్ అనేది ఏమో ఇన్ఫినిటివ్, దానిలో డన్ ఉంది కాబట్టి డన్ కానీ ఇంగ్ కానీ వెర్బ్ ముందు టూ కానీ ఉందంటే, అదే ప్రిపోజిషన్ కానీ ఉందంటే ఇంక అది ఇన్ఫినిటివే. బీన్లో ఏముంటుంది? డన్, సో ఇన్ఫినిటివ్. టీచింగ్లో ఉంది ఇంగ్, అది ఇన్ఫినిటివే. ఒక వెర్బ్ ముందు టూ వచ్చిన ఇన్ఫినిటివే. సో ఇక్కడ హ్యావ్ అనే ఒకే ఒక సింగిల్ వెర్బ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం ఇంకెక్కడ ఉన్నాయి చూడండి. హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 15 years అని ఉంది. ఇందులో ఇంకెక్కడ వెర్బులు ఉన్నది ఒక వెర్బే, ఆ ఫినిట్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి దీని ఏమన్నాం? ఒక క్లాజే ఉందని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎంత పొడుగానే ఉండని ఎంత పొట్టుగానే ఉండని ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉందంటే ఒకే ఒక క్లాజ్ ఉన్నట్టు. ఇప్పుడు ఆ ఉన్న క్లాజు పూర్తార్థం ఇస్తోందా ఇవ్వట్లేదా చూసుకుందాం. ఏంటంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 15 years మొత్తం ఒకటే క్లాజు, ఎందుకనగా ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి. కానీ ఇది మెయిన్ క్లాసా కాదా? సబార్డినేట్ అయిందా అంటే ఇక్కడ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 15 years, 15 ఏళ్ళ నుండి నేను ఇంగ్లీషు వ్యాకరణం చెబుతూనే ఉన్నాను, పూర్తార్థం వచ్చేస్తోంది. అసలు కంజంక్షన్ ఉంటేగా, సబార్డినేట్ కంజంక్షన్ అంటూ ఉంటేనే మీకు ఇంకో సబార్డినేట్ క్లాస్ వస్తుంది, లేదు ఇంకో మెయిన్ క్లాస్ రావాలన్నా కంజంక్షన్ ఉండాలి. అసలు కంజంక్షనే లేదు. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? కంజంక్షన్ కనబడకపోతే, అది ఉండకపోతే, ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంటే, అంటే ఒకే ఒక క్లాస్ ఉంటే అది మెయిన్ క్లాస్ అంటే సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ కాదా? దాని లక్షణాలు వస్తున్నాయి లేదంటే ఇందులో కంజంక్షన్ లేదు. ఫస్ట్ పాయింట్ దాన్ని పక్కన పెట్టండి. సగం సింపుల్ సెంటెన్స్ కింద భావించవచ్చు. ఓకే, కనబడలేదేమో ఒకవేళ కంజంక్షన్ మనకి. తర్వాత ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయంటే ఉన్నది ఒకే ఒక ఫినిట్ వెర్బ్, దట్ ఈస్ హ్యావ్. బీన్ టీచింగ్ అనేటువంటిది ఇన్ఫినిట్ వెర్బ్స్. ఉన్న ఫినిట్ వెర్బ్ ఓన్లీ హ్యావ్ మాత్రమే టెన్స్ చెప్తుంది, ప్రెజెంట్ నేను చెప్తుంది అక్కడ. కాబట్టి ఇది ఏమైంది? 100% ఒకే ఒక వెర్బ్ ఉంది, ఫినిట్ వెర్బ్. కాబట్టి ఎన్ని క్లాస్ ఉన్నట్టు ఈ సెంటెన్స్లో? ఎంత పొడుగున్నప్పటికీ ఇందులో ఒకే ఒక క్లాస్ ఉంది. అది పూర్తార్థం ఇస్తుందా ఇవ్వట్లా? ఇవ్వక వస్తుందా? ఉన్నదే ఒక క్లాస్ అయినప్పుడు ఇస్తుంది. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ 15 years, 15 ఏళ్ళుగా ఇంగ్లీష్ గ్రామర్ చెబుతూనే ఉన్నాను. 100% సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఏంటంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది, పూర్తార్థం ఇచ్చే మెయిన్ క్లాస్ ఇంకేమి లేవు, అంటే ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది దీనిలో. కాబట్టి సింపుల్ సెంటెన్స్ గుర్తుపట్టడం చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అన్నాం. చిన్నదగా కూడా సింపుల్ అని అంటారేమో, అలా కాదు చూడాల్సింది. ఫస్ట్ ఈ సెంటెన్స్లో మనం చూడాల్సింది ఏంటంటే సింపుల్ సెంటెన్స్ అంటే ముందు కంజంక్షన్స్ ఉండవు. ఓకే, చూడండి కంజంక్షన్స్ ఉన్నాయి లేవు, అయినా దాని ఒకదాన్ని బట్టి మనం ఎప్పుడు గుర్తుపడడానికి వీల్లేదు. కంజంక్షన్స్ లేకపోయినా ముందు ఏం చేయాలి? సింపుల్ సెంటెన్స్ అంటే సింగిల్గా క్లాస్ ఉండాలి, అది మెయిన్ క్లాస్ అయి ఉండాలి. సింగిల్ క్లాస్ అంటే ఎన్ని ఫినిట్ వెర్బ్స్ ఉండాలి? ఒకే ఫినిట్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ చూడండి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఫ్లై అనేటువంటి ఒకే ఒక ఫినిట్ వెర్బ్. 2 + 5 = ఫ్లై అంటే ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో ఫ్లై అంటే
ప్రస్తుతం ఎగురు. కాబట్టి ఏం చెప్తుంది, నేను ప్రెజెంట్ అని చెప్తున్నాను కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ వెర్బ్. ఇలాంటి ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఈ సెంటెన్స్లో? లేవు. ఈ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్నట్టు ఈ పొడుగు సెంటెన్స్లో బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కైలో ఒకే ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉంది. ఇంకా ఇన్ఫినిటివ్ వెర్బ్ కూడా లేవు అనుకోండి, బట్ అవి మనం పట్టించుకోగలం. ఉన్నా కూడా ఉన్నది మాత్రం ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్, దట్ ఈస్ ఫ్లై. కాబట్టి ఎన్ని క్లాస్ ఉన్నట్టు ఈ సెంటెన్స్లో? సింగల్గా క్లాస్ ఉంది. సింగల్ అంటే సింపుల్, అంటే ఒక క్లాసే ఉంది కాబట్టి దీని అన్నాం సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఒక క్లాసే సింగిల్ క్లాసే ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. సింగిల్ అనగా సింపుల్, కాబట్టి ఇక్కడ ఒక క్లాస్ ఉంది. అలాగే దీనిలో కంజంక్షన్స్ లేవు. రెండోది పూర్తార్థం ఇస్తుందా లేదా అంటే ఎస్, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అంటే పక్షులు ఆకాశంలో ఎగురును, పూర్తార్థం వచ్చేసింది. కాబట్టి మెయిన్ క్లాసే అయింది. ఇది కాస్త సబార్డినేట్ క్లాస్ లేనే లేదు, ఎందుకంటే కంజంక్షనే లేదు. సబార్డినేట్ కంజంక్షన్ మాట దేవుడు ఎరుగు, కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్, దేవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ గతంలో ప్రభుత్వ శాఖ ఉద్యోగులు అన్నాం. ఇందులో చూడండి ఇది సింపుల్ సెంటెన్సా కాదా, ఇలా గుర్తుపట్టడం నేర్చుకోండి. సెంటెన్స్ చూడండి సింపులా కాదా చూడాలి. సింపుల్ ఏం లేదు, ఈజీ. కంజంక్షన్స్ లేవు, ఓకే, సగం సింపుల్ కింద వచ్చేయచ్చు, బట్ అప్పుడే కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫిల్డ్ వెర్బ్స్ ఉన్నాయా అంటే వర్ అనేటువంటి ఒకే ఒక ఫిల్డ్ వెర్బ్ ఉంది. అసలు వెర్బ్లే లేవు. ఇక ఒకవేళ ఉన్నా, ఒకవేళ వర్ వర్కింగ్ అని ఉన్నా కూడా అది ఇన్ఫినిట్ వెర్బ్. ఫిల్డ్ వెర్బ్ ఒకటే ఉంది, అది కాస్త వర్. కాబట్టి దీని ఏమన్నాం మనము, సింగిల్గా ఉంది వెర్బ్ కాబట్టి ఒకే ఒక క్లాజ్ ఉన్నట్లు లెక్క. ఆ ఉన్న క్లాజ్ ఒకే ఒకటి అంటే సింగిల్ క్లాజ్ అంటే సింపుల్ క్లాజ్ కింద లెక్క. సింగిల్ అంటే సింపుల్. సో సింగిల్ క్లాజ్ పూర్తార్థం ఇస్తుందా లేదా అంటే ఎస్, దే వర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారు గతంలో ప్రభుత్వ శాఖ ఉద్యోగులైన పూర్తార్థం వస్తుంది. కాబట్టి ఒకే ఒక సింగిల్ వెర్బ్ ఉంది కాబట్టి ఇన్ఫినిట్ వెర్బ్. దీని అన్నాం ఒకే ఒక క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ అన్నాం. ఆ క్లాజ్ పూర్తార్థం ఇచ్చే మెయిన్ క్లాజ్ కాబట్టి, మెయిన్ క్లాజ్ అంటే పూర్తార్థం ఇచ్చేది కాబట్టి దీన్ని ఫుల్ మీనింగ్ ఇచ్చేస్తుంది. కాబట్టి క్లాస్ దీన్ని మెయిన్ క్లాస్. ఎన్ని ఉన్నాయి మెయిన్ క్లాసు? ఒకటే ఉండాలి. ఒక సెంటెన్స్లో ఒకటే ఒక క్లాస్ ఉంటే అంటే సింగిల్ క్లాస్ ఉంటే దాని ఏమన్నా సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అంటే సింగిల్ క్లాస్ గల, అది కూడా మెయిన్ క్లాస్ గల సెంటెన్సు, అది కూడా సింగిల్ క్లాసే ఉండాలి. ఇంకో క్లాస్ ఉండకూడదు, అసలు సబార్డినేట్ క్లాస్ కూడా ఉండకూడదు. ఇక ఓన్లీ ఒకే ఒక సింగిల్ క్లాస్ ఉండాలి. ఓకే, అది పూర్తర్థానికి మెయిన్ క్లాసే అయి ఉండాలి కూడా. నెక్స్ట్ చూడండి, భార్గవి విల్ బి ఏ బ్యాంక్ క్లర్క్. భార్గవి అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో విల్ బి ఏ బ్యాంక్ క్లర్క్, బ్యాంకులో ఉద్యోగి కాబోతుంది. ఇది ఎలా ఉందంటే విల్ బి అన్నాం. బీ చూసి ఇంకా వెర్బ్ ఉందని కంగారు పడద్దు, విల్ బి ఒకటే వెర్బ్, బట్ విల్ చూసి మాత్రమే ఫ్యూచర్ అంటాం కాబట్టి ఒకే ఒక ఫినిట్ వెర్బ్ అంటే ఒకే ఒక టెన్స్ వెర్బ్ ఇక్కడ ఉంది విల్ బి అనేది. కాబట్టి సింగిల్గా ఉంది కాబట్టి దీని ఏమన్నాం, ఒకే ఒక క్లాస్ ఉంది అనుకున్నాం. ఈ క్లాస్ పూర్తర్థాన్ని ఇస్తుందా? ఎస్, భార్గవి విల్ బి ఏ బ్యాంక్ క్లర్క్, త్వరలో ఫ్యూచర్లో బ్యాంక్ ఉద్యోగి కాబోతోంది, గుమస్తాగా కాబోతోంది అని చెప్పాం. కాబట్టి పూర్తర్థం వచ్చేసింది. కాబట్టి ఇందులో ఎన్ని క్లాస్ ఉన్నాయరా? ఒకే ఇన్ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఒకే క్లాస్ అయింది, సింగిల్ క్లాస్ అంటాము. అంటే ఒకే క్లాస్ అంటే సింగిల్ క్లాస్. సింగిల్ క్లాస్ కాబట్టి దీన్ని అన్నాం సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఒకే ఒక క్లాస్ ఉంటే ఆ సెంటెన్స్ అన్నాం సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఇక్కడ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్, భార్గవి విల్ బి ఏ బ్యాంక్ క్లర్క్ అనేది ఒకే ఒక క్లాస్ ఉన్నటువంటి ఒకే ఒక సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒకవేళ నాట్ ఉంటే ఏమవుతుందండి, ఇలాంటివి కూడా అడుగుతారు. నాట్ అనేది పెద్ద విషయం కాదబ్బా, నాట్ ఉంటుంది లేకపోతుంది ఏదన్నా కాదు అక్క. సింపుల్ అంటే ఏంటి, సింగిల్ క్లాస్ ఉండాలి, అది నాట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ వర్క్. ఇందులో ఏంటి, నాట్ ఉంది. ఏంట్రా అంటే మనం చూడాల్సింది ఇక్కడ నాట్ ఉందా లేదా, ఈ క్వశ్చన్ కదా ఉండొచ్చు. మనం చూడాల్సింది ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయి. ఫస్ట్ చూడండి, షుడ్ అనేటువంటి ఒకే ఒక వెర్బ్. నెగ్లెక్ట్ అనేది ఏంటి, షుడ్ నెగ్లెక్ట్. నాట్ లేకపోతే ఏమైంది, షుడ్ నెగ్లెక్ట్. ఒకటే వెర్బ్ కింద లెక్క వస్తుంది. షుడ్ ఉంది కాబట్టి నెగ్లెక్ట్లో ఏమీ లేదనమాట. ఇన్ఫినిటివ్ వెర్బ్, కేవలం మీనింగ్ మాత్రం ఇస్తుంది. నెగ్లెక్ట్ అంటే అలక్ష్యము, ఆ అర్థం వేస్తుంది తప్ప అదేం పని చేస్తున్నట్టు చెప్పట్లా. షుడ్ అనేది మాత్రం అలా ఉండకూడదు అని ఇస్తుంది మీకు. ఏది మోడల్ వెర్బ్ అంటారు, ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అది. కాబట్టి ఇక్కడ ఒక వెర్బే ఉన్నట్లు లెక్క. కాబట్టి ఒక వెర్బే ఉంది కాబట్టి దీని ఏమన్నాం, ఒక క్లాసే ఉంది అంటాం. ఈ సెంటెన్స్ లో ఏంట్రా అంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ వర్క్ అనే సెంటెన్స్ లో ఉన్నది ఒకే ఒక షుడ్ అనేటువంటి ఫినిట్ వెర్బ్. నెగ్లెక్ట్ అనేటువంటి సబార్డినేట్ వెర్బ్, ఐ మీన్ ఇన్ఫినిట్ వెర్బ్ ఉంది, దాని లెక్కలో తీసుకోవద్దు. షుడ్ అనే ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి దీని ఏమన్నాం, ఒకే ఒక క్లాస్ ఉంది అంటాం. ఒక క్లాస్ ఇది కూడా ఒక ఫినిట్ వెర్బ్, ఒక ఫినిట్ వెర్బ్ ఇది కూడా ఒక క్లాస్. ఆ క్లాస్ పూర్తార్థం ఇస్తుందా లేదంటే ఇచ్చి తీరాలి. ఒక క్లాస్ ఉంటే పూర్తార్థం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ వర్క్ అంటే నువ్వు బాబు నీ పనిని అలక్ష్యం చేయకు, అది మంచిది కాదని చెప్తున్నాం. ఒకే సెంటెన్స్. సో సింగిల్గా ఉన్నటువంటి క్లాస్ ఉంది, అది మెయిన్ క్లాస్ అయింది కాబట్టి సింపుల్ సెంటెన్స్ కొన్న లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. కాబట్టి సింపుల్ సెంటెన్స్ అంటే మనం నేర్చుకున్నాం. సింపుల్ అనగా సింగిల్, సింపుల్ సెంటెన్స్ అంటే ఎటువంటి కంజంక్షన్స్ లేకుండా ఒకే ఒక క్లాస్ ఉన్నటువంటి, అది మెయిన్ క్లాస్ మాత్రమే ఉన్నటువంటి బాగానే మనం సింపుల్ అనగా సింగిల్ కాబట్టి ఒకే ఒక క్లాస్ ఉంటే దాన్ని ఏమన్నాం, సింపుల్ సెంటెన్స్ అన్నాము. అంటే ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది అంటే అది సింపుల్ సెంటెన్స్ అని చెప్పేయచ్చు. సో ఇది బాగా నేర్చుకున్నప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హ్యాపీగా నేర్చుకుందాం. అందరికీ అర్థమైన భావిస్తున్నాను. బాగుంటే దయచేసి లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.